రేడ్ జరిగితే ఒక షెల్ కంపెనీ ద్వారా 1400 కోట్ల రూపాయలు విదేశాలకు పంపించాలని వచ్చింది. అందులో నీ పాత్ర ఉందని ఈడీ ట్వీట్ ఇచ్చారు, ట్విట్టర్లో చెప్పారు. అది సమాధానం చెప్పాలి. అదే మరి నిన్న మొన్న కోర్టులో సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు బెయిలే క్యాన్సిల్ చేయాలని. ఎందుకు? ఎవరైతే బయట కూర్చొని ఈ వ్యక్తి మొత్తం బెదిరించి మ్యానిపులేట్ చేసి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశారని నేను అడిగే పరిస్థితి వచ్చింది. ఏంటో ఆన్సర్ వాళ్ళు అడగాలి. ఇవన్నీ ఇప్పుడు విజయవాడకి ఇంటర్వ్యూ ఇస్తారండి వాళ్ళు నేను అడుగుతున్నా, లేకుంటే సుభద్ర రాయ్కి ఇంటర్వ్యూ ఇస్తారండి, మధుకోడాకి ఇంటర్వ్యూ ఇస్తారండి, లేకపోతే ఇంకొక పక్కన చూస్తే ఎవరైతే హర్షద్ మెహతాకు ఇంటర్వ్యూ ఇస్తారండి, దావూద్ ఇబ్రహీంకి ఇంటర్వ్యూ ఇస్తారు, ఎవరు కదా. మరి అంటే నీతి నిజాయితీగా ఉండి నాయకులు మాట్లాడితే ఓకే. విలువలు అంటారా? అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇంకా చట్టాలు అంటారా? వేర్ ఆల్సో ప్రిపేర్డ్. విలువలు అనేది ఒక వ్యక్తి చెప్పే మనకు నువ్వు ఆచరించి ఇంకొకరు కూడా చెప్పాలి. మీరు చూసుకున్నప్పుడు మా ఎమ్మెల్యేలు చూసుకుని ఆనందంగా చూసుకున్నారు. మొన్న అమర్నాథ్ రెడ్డి గారు సమాధానం చెప్పలేకపోయారు. అమర్నాథ్ రెడ్డి మా ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారా? అదే అడిగారు ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్. అసెంబ్లీలో నో